న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు గురువారం రాత్రి నాకాబందీ నిర్వహించారు. ఏఎస్పీ దేవరాజు మనీష్ పాటిల్ నేతృత్వంలో కాకినాడ రూరల్ సిఐ కృష్ణ చైతన్య పర్యవేక్షణలో కోరంగి పోలీసులు వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు గురువారం రాత్రి నాకాబందీ నిర్వహించారు. ఏఎస్పీ దేవరాజు మనీష్ పాటిల్ నేతృత్వంలో కాకినాడ రూరల్ సిఐ కృష్ణ చైతన్య పర్యవేక్షణలో కోరంగి పోలీసులు వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లతో పాటు వాహనాల రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. ఏంటంటే సార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైతే ఉందో సార్ ఎవరైతే ట్యాక్సీ డ్రైవ్ చేస్తారో ట్యాక్సీ అంటే ఓన్లీ గూడ్స్ వెహికల్స్ ట్యాక్సీ హెవీ వెహికల్స్ బ్యాడ్జ్ నెంబర్ బటన్ అదర్ దాన్ బ్యాడ్జ్ కాకపోతే హెవీ వెహికల్ కాదండి కంపల్సరీ ఉండాలి. అయ్యని చెక్ చేయండి ఇప్పుడు బాబు డిక్కీ ఓపెన్ చేయాలి. జ్ఞానం సైడ్ నుంచి అన్లాక్ చేయలేదండి మీరు. డౌట్ వస్తే సీట్ చెక్ చేస్తాం. వెహికల్స్ కావాలి పంపిస్తావా? ఒకసారి ఆగండి మీరు ఇక్కడ. సార్ పంపించే డిక్కీ ఓపెన్ చేసి ఆయన కూడా డిక్కీ ఓపెన్ చేయండి. ఓకే దిగండి. డిక్కీ ఓపెన్ సార్ మన ఎంపీ గారు వచ్చేసారు. ఎక్కడికా నువ్వు పోలీస్ ట్రై చేస్తారు కదా, నెంబర్ పట్టుకు వెళ్ళిపోతుంది. యాడ్ పోలీస్ ట్రై చేసి పోలీస్ ట్రై చేసి స్లోగా
ఎక్కువ వరకు వదలే 10 శాతం ఊదు 90% వదల అది పైపులో గాలి ఊదు 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 బ్రేక్ ఊదు 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 కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ ఏఎస్పీ గారు ఆధ్వర్యంలో కోరంగి ఎస్ఐ గారు అదేవిధంగా కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను కోరంగి సిబ్బందితో కోరంగి పోలీస్ స్టేషన్ ముందు నాకాబందీ నిర్వహించడమైంది. ఈ నాకాబందీ జిల్లా అంతటా కూడా కాకినాడ పరిసర ప్రాంతాలు అంతటా కూడా ఏకకాలంలో చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కోరంగి పోలీస్ స్టేషన్ ముందు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏవైనా వాహనాలు దొంగ వాహనాలు ఉన్నట్లయినా లేకపోతే ఎవరైనా క్రిమినల్స్ కానీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ కానీ వీటిని పట్టుకునే నిమిత్తం, అదేవిధంగా అక్రమ సరుకుల రవాణా దీని మీద ఈ ముఖ్య ఎజెండా కింద తీసుకొని ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కోరంగి పోలీస్ స్టేషన్లో సుమారు 25 మోటార్ సైకిల్స్, రికార్డు లేని మోటార్ సైకిల్స్ ఆపడం జరిగింది. ఇందులో వాళ్ళు రికార్డు సబ్మిట్ చేసినట్లయితే వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. రికార్డు లేని వాహనాలు ఏదైనా ఉన్నట్లయితే ఇవి ఎక్కడన్నా వేరేనా పోలీస్ స్టేషన్లో దొంగతనానికి గురైనాయా లేకపోతే ఏంటి అనే విషయం మీద కూలంకుషంగా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సతీష్ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సతీష్ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా 6 జంటల పుణ్య దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి అగ్నిహోమ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ మరియు పరిసర ప్రాంత మహిళలు కనకాల కృష్ణ, కనకాల సత్యబాబు, పోలిశెట్టి రామకృష్ణ, కనకాల సూరిబాబు, మల్లిపూడి గోవిందు, చిట్టినాయుడు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. स्वादुरिन्द्राय स्वहरे मधुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमान् अदाभ्याम् मधुमादारताय ते मधुक्षरन्ते सिन्धवा
मात्रेर्नः संतोषति मधुरक्तमुदोषधो मधुमत्पाद्धिवकुम्भजाः मधुध्यौरस्तु नः पिठा मधुमान् नो वनस्पतिर्मधुमान् अस्तु सूर्याः दीर्घावो भवन्तु श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवतास्वरूपिणी दुर्गाम्बिकायै नमः भूक्षीराभिषेकां समर्पयामि बाबू आज्ञे व्रतं देवेन्द्र ओष्टरुद्रे बहुलान गुरुवे भवातो काजतनयाय तयो विश्वानिनो दुर्गाः यादवेदस्तु ब्रह्मधाव दुरितादिवर्गे अग्ने अत्रिवन्दनदा गुराणो स्नागम्बोद्धमिता तरुणा पुराणादितगोदहमानवग्रमग्निगो हवेमवरमान् सदस्तादु धनपरिषदति दुर्गानि विस्माक्षामद्देवो अजयुरितान् जग्निः आदेस्मिन् कीर्तवृद्धिं ददातु मे क्षुत्पिपाशामलाद्यस्थानलक्ष्मीर्नाशयुहात् गन्धद्वारान्दरादर्शान् नित्यवन्ताङ्गदर्शने జిల్లా పెద్దాపురం ఆకట్టుకున్న శిలవయాత్ర. క్రైస్తవ ప్రజల అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు అన్ని క్రైస్తవ దేవాలయాల్లో శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా పెద్దాపురం ఆకట్టుకున్న శిలవయాత్ర. క్రైస్తవ ప్రజల అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు అన్ని క్రైస్తవ దేవాలయాల్లో శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దానిలో భాగంగా సామర్లకోట ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన యేసుక్రీస్తు శిలువ యాత్ర పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. 2000 సంవత్సరాల క్రితం మానవాళి పాపాల ప్రక్షాళన నిమిత్తం సిలువలో మరణించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చర్చి వద్ద నుంచి స్టేషన్ సెంటర్ వరకు తిరిగి స్టేషన్ సెంటర్ గడియార స్తంభం వద్ద నుంచి శిలువ శ్రమలను అనుభవించుచు యేసుక్రీస్తు పలికిన 7 మాటలు, యేసుక్రీస్తును సిలువ వేయాలని ప్రజలు చేసిన అల్లరి, తీర్పు, శిలువ శ్రమాలను యువత ప్రత్యేక రూపం ద్వారా నిర్వహించి ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే క్రైస్తవ ప్రజలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దేవాలయాల్లో కూడి ఉపవాసం నుండి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. దైవజనులు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలపై ప్రజలకు వివరించారు. స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ పరిశుద్ధ శిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసునాథుడు తన భుజముల మీద శిలువను మోసుకొని పోవు సమయమున మీరు నాకు విధించిన దురితములు చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను. శిలువను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి నేను నిండు ఓర్పుతోను పూర్ణ పరిత్యాగంతోను నా శిలువను మోసుకొని అందరూ కలాలి. వేలకు ముందు ఎవరు సాగిల్ది క్షమాయుగం మనిషి కొరకు దైవమే
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మధూర్లు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఇంటింటికి తాగునీటి పథకం ద్వారా 89.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను, అలాగే 15 లక్షల రూపాయలతో అంచనా వ్యయంతో నిర్మించిన ఘన ద్రవ్య వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొన్ని అభివృద్ధి పనుల నిర్మాణం పూర్తి కానున్నాయి. త్వరలో వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ హరీష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ హరీష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యానందరావు కోరిక మేరకే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధి కోసం కృషి చేయడంలో ఎమ్మెల్యేకు తోడుగా ఉంటానని చెప్పారు. అనంతరం కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో మందేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మధూర్లు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఇంటింటికి తాగునీటి పథకం ద్వారా 89.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను, అలాగే 15 లక్షల రూపాయలతో అంచనా వ్యయంతో నిర్మించిన ఘన ద్రవ్య వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొన్ని అభివృద్ధి పనుల నిర్మాణం పూర్తి కానున్నాయి. త్వరలో వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ హరీష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ హరీష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యానందరావు కోరిక మేరకే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధి కోసం కృషి చేయడంలో ఎమ్మెల్యేకు తోడుగా ఉంటానని చెప్పారు. అనంతరం కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో మందేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చెప్పాక గురు ఓకే సార్, ఎలా చూడండి సార్ ఒకసారి.
అయం మహోత్సవ సుముహూర్తో అస్తు. బ్రహ్మగారు పురుషః త్రిపాదిశ్యామృతం దివి పాదోస్యేహ భవాత్మనః. ఓం నమో నమో భవతి జాయమానోన్హాం కేతుర్ధామేత్యద్రే భాగందేవేభ్యామిధాత్యాయం పదంసమాయో సహస్రశీర్షా పురుషః సహస్రపాదోమిం విశ్వతో వృత్వా అక్షదష్టశాంగలం పురుష ఏవేదగం సర్వం యత్కోరం యచ్చభవ్యం ముతామృతత్వశేషానః యదన్నేనాదరహతి ఏతావానస్య మహిమా. కొంచెం కిందకి పట్టుకోండి. శ్రీ జిఎంసి బాలయ్య గారి కుమారులు, మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు శ్రీ గంటి హరీష్ మాధురి గారు మరి మొన్న మాట్లాడినప్పుడు ఇలా వాడపాల్లో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా వారి ఎంపీ పార్లమెంటరీ నిధుల నుంచి కూడా కొన్ని నిధులు మనకు కేటాయించడం జరిగింది. మన మీద అభిమానంతో మందపల్లి శనీశ్వర స్వామి ఆలయానికి రోడ్డు ఏటుగట్టు మీద బాగుండలేదు, మీరు ఒక 30 లక్షలు ఇవ్వాలి, ఇది తారు రోడ్డు వేయాలి, భక్తులు కాళ్ళకి స్నానాలు చేసి నడిచి వెళ్తుంటే కాళ్ళకి గుచ్చుకుంటా ఉన్నాయి, రాళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి. చాలా ఎక్కడెక్కడ వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి తక్షణం ఎంపీ నిధులు వేరే గ్రాంట్లు ట్రై చేయాలని ఆలస్యం అవుతుంది. మీ నిధులు అయితే అందుబాటులో మీరు ఇస్తే వెంటనే ఆ పని పూర్తవుతుందని నేను కోరటం. తక్షణం ఆలోచించకుండా 30 లక్షల రూపాయల నిధులు అక్కడ ఆ రూట్కి మంజూరు చేయడం, అది కూడా ఇప్పుడు శంకుస్థాపన ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్తాం. అదేవిధంగా కొత్తపేట కైలాస భూమి కూడా ఒక వ్యాన్ కావాలండి. కైలాస రథం ఎవరైనా చనిపోయినప్పుడు వ్యాన్ మీద తీసుకెళ్ళడానికి పేద వర్గాల వారికి వెసులుబాటుగా ఉంటుందంటే ఒక 10 లక్షల రూపాయలతో ఒక వ్యాన్ కూడా మొన్నే ప్రారంభోత్సవం చేశారు. కొత్తపేట కైలాస భూమికి వ్యాన్ కూడా ఆయన ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసి అందివ్వడం జరిగింది.
అదేవిధంగా కొత్తపేట 20 లక్షల రూపాయల రోడ్డుకి కూడా వారు నిధులు ఇవ్వడం జరిగింది. వానపల్లిలో 10 లక్షల రూపాయలు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. దగ్గర 70 లక్షల రూపాయల నిధులు మన కొత్తపేట నియోజకవర్గానికి మన పార్లమెంట్ సభ్యులు మనకు మంజూరు చేశారు. మరి యొక్క మన నిధులు ఇచ్చినందుకు వారు హృదయపూర్వక అభినందనలు మన కొత్తపేట నియోజకవర్గ ప్రధానికం తరఫున తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీరు రావాలంటే మరి నిన్న ఆయన విజయవాడ వెళ్ళారు. రాత్రి 7 గంటలకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్తున్నారన్నారు. ఇదేంటండి మీరు విజయవాడ వెళ్తుంటే మళ్ళీ ఎలా వస్తారు, పొద్దునే కార్యక్రమం కదా 10 గంటల కంటే, లేదు నేను ఉదయమే బయలుదేరి వచ్చేస్తాను, తప్పలేదు వెళ్ళటం వెళ్ళకుండా తప్పదు, వెళ్ళి రావాలి, అయినా నేను వచ్చేస్తాను, మీకు ఎందుకు పొద్దున 10 గంటలకల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను, 9:30 కల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను, నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి టీ కాఫీ తాగి వెళ్దాం అంటే వారు రాత్రి 7 గంటలకు మాట్లాడారు, ఇంకా దారిలో ఉన్నారు. అంటే ప్రజల పట్ల గ్రామాల పట్ల ఉన్న ఆయన అంకిత భావానికి నిదర్శనంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గాల అభివృద్ధి జరగడానికి ఆనాడు నాకు ఎంతో ఆప్తులు బాలయ్య గారు, ఒక అన్నదమ్ములుగా మేమంతా తిరిగేవాళ్ళం. మా దగ్గర ఏమి తరతం భేదాలు ఉండేవి కాదు. కలిసిమెలిసి అభివృద్ధి 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 నిరంతరం ఏవో పనులు చేయాలి. అంత పెచ్చ అంటే పెచ్చ అని అన్నారు, దాని ఫ్యాషన్ అన్నాలో అభివృద్ధి అన్నాలో ఏంటో తెలియదు, కానీ అదొక పెచ్చ కింద పనిచేసేవాళ్ళం. ఎక్కడ ఏ పని ఉంది, ఏదే ఉంది ఆయన అదే అనేవాడు. ఎప్పుడు ఏదో లంక బ్రిడ్జి కడదాం, లేదా పాసులు బ్రిడ్జి కడదాం, లేకపోతే అక్కడ చించినాడు దగ్గర బ్రిడ్జి పెద్ద అలా తీసుకురావాలి, ఇది ఎలా తీసుకురావాలి, ఇది అదే ఆలోచనలో ఉండేవాళ్ళం. పిఎంని ఏమైనా ఢిల్లీలో ఏం నిధులు ఉన్నాయి, లేకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ నిధులు ఉన్నాయి, ఏ రకంగా టైఅప్ చేయొచ్చు, ఏ రకంగా ఏ పనులు చేయించాలి, ఈ తలంపులతో ఉండేవాళ్ళు. నేను అనేక సలహా ఆయనతో నువ్వు బాగా ఆలోచిస్తావు, నువ్వేమనంటే చెప్పు, ఏం చేయాలి ఎలా చేయాలో నాకు చెప్పు, నేను ఫాలోఅప్ చేస్తానని అని చెప్పడం. అందులో భాగంగా మన రావులపాలెం దగ్గర బ్రిడ్జ్లు వచ్చాయంటే అది బాలయ్య గారి కృషి అన్నాడు. తొలుతగా NH5 అలా పోతుంది, ఇది పట్టుకోవాలండి మీరు, అవన్నీ తెలిసినట్టు ఆయన నోటీసులో పెట్టడం. అందుకే రావులపాలెం దగ్గర రెండో పిచ్చులు మనకు వచ్చాయంటే, అంటే జొన్నాడ రావులపురం అయినా సిద్ధాంతం గోపాలపురం అయినా రెండో పిచ్చులు వచ్చాయంటే అది బాలయ్య గారి యొక్క ఘనత, ఆ మహానుభావుడు చేసినటువంటి ఆనాడు చేసినట్టు త్యాగం, కృషి, అది చరిత్ర మరొకటి. అభివృద్ధి కాముకులు పేరు చిరస్థాయిగా కలకాలం ఉంటుందంటంలో సందేహం లేదు. కళాకట్రావు గారు చెప్పుకుంటున్నాం, ఫస్ట్ బ్రిడ్జ్లో ఆయన విగ్రహం పెట్టారు అక్కడ రావులపాలెం సెంటర్, 2 బ్రిడ్జ్లు ఆయన తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆ తర్వాత తరంలో బాలయ్య గారు చేసిన కృషి ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి ఎనలేనటువంటిది తెలియజేస్తాను. అదే విధమైన వరవల్లో మన హరీష్ మాధురి గారు, వారి కుమారులు హరీష్ మాధురి గారు కూడా రైల్వే లైన్ కోసం, ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం ఆయన వంతు కృషి, ఢిల్లీ వెళ్తే ఆ లాబింగ్ చేసి ఆ పనుల మీద కూడా ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రకమైన మరి మన నాయకులు ఉండడం మనందరూ అదృష్టంగా తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, కొత్తపేట నియోజకవర్గానికి వారి యొక్క సహాయ సహకారాలు అందివ్వాలని కోరుతూ, అదేవిధంగా మన సర్పంచ్ గారు యువకుడు వేళ ఉండనన్నాడు పంచాయతీ, లేదు నువ్వు ఉండాలని పట్టేయటం, ఉండాలని పారిపోతే వాళ్ళ బావగారికి చెప్పి తీసుకొచ్చాను. వాళ్ళ బావగారు మాట వింటాడంటే వాళ్ళ బావగారికి చెప్పి తీసుకొచ్చి, లేదు బాబుని పెడదామండి, ఆశించకుండా గ్రామంలో అందరినీ కలుపుకెళ్ళి 4 పనులు చేసేవాళ్ళు కావాలి. మన గ్రామంలో ఎప్పుడూ ఏ పనైనా సొంత డబ్బులు, జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టే మనుషులు ఉన్నారు తప్ప ఏవి ఆశించే మనుషులు ఎప్పుడు మన గ్రామంలో లేరు. ఇప్పుడు ఆదిరి సుగుణాన్ని గారు చేసినా, మన అబ్జర్పు అర్జున్ చేసిన, అప్పుడు మట్టా వెంకన్న గారు చేసిన, బండారు పెద్దగారి గారు చేసిన, అందరూ కూడా గ్రామం కోసం మంచి చేసిన వాళ్ళే. 10 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి చేసిన మనుషులే మన గ్రామానికి సర్పంచులుగా పనిచేస్తున్నారు. వారంలోనే బాబు కూడా పనిచేయడం చాలా అభినందనీయం. ఈ మధ్యనే జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా పేరు తెచ్చుకున్న వాడపాలెం గ్రామానికి తీసుకొచ్చారు బాబు. చాలా గొప్ప ఘనమైనటువంటి విజయం అది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మన జిల్లాకి 2 కదండి, జిల్లాకు ఒకరు, జిల్లాకు ఒక్క సర్పంచ్ అనుకుంటే అది వాడపాలెం సర్పంచ్ సామ ఆదిరానుమూర్తి బాబు అవటం మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాను. వారిని అభినందిస్తూ ఈ గ్రామాభివృద్ధి నాన్నగారు నెరవేరిన కోరికలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉపాధి కల్పించాలనుకున్నారు ఆయన, యువతకి రేపన్నాడు ఒక దిశానిర్దేశం చేయాలనుకున్నారు. అలాగే ఇక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు. నాన్నగారు కానీ ఆ టైంలో ఉండుంటే
ఆ టైంలో మీరు అందరూ నాన్నగారు ఉండుంటే మాత్రం ఇది ఒక ఖచ్చితంగా ఒక బంగారు కోనసీమ అయిపోయేది సార్. ఎందుకంటే ఆనాడే ఆయన రావులపాలెం అది కొవ్వూరు మీదగా వెళ్ళిపోయే హైవేని లేదు, అది మార్నింగ్ పేపర్లో చూసినప్పుడు వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. వీరందరూ నాన్నగారితో మాట్లాడుతూ సరే అది కొవ్వూరు మీదుగా హైవే వెళ్ళిపోతుందంటే సాయంత్రం లోపల వీళ్ళందరూ మాట్లాడినందుకు నాన్నగారు దాన్ని కొవ్వూరు కాదు అది రావులపాలెం మార్చడం జరిగింది. అలాగే ఎదురుదాకా యానం బ్రిడ్జ్ అనేది అనేక ఇబ్బందులు వచ్చాయి. కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టైంలో ఒక టీం లాగా పనిచేస్తూ ఆ రోజుని ఎంత ఇబ్బందులైనా ఎంత ఖర్చు అయినా సరే దాన్ని ఆ రోజున ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారంటే వీళ్ళందరూ స్వయం కృషి అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. సో ఆ విధంగా సార్ ఈ రోజు కూడా ప్రజలు మన పైన ఆ విధంగా ఆశిస్తున్నారు. ఆ విధంగా మనం పనిచేయాలని ఖచ్చితంగా మేమందరం కూడా మీ అందరు గైడెన్స్ లోని మేమందరూ పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మీ నుంచి ఆశించేది ఏంటంటే నాన్నగారు అనుకున్న కళలు అన్ని పూర్తి చేయడానికి మనందరం కలిసి కట్టుగా పనిచేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం గుడ్ ఫ్రైడే సందర్భంగా కాట్రేనికోన మండలం ఉప్పూడి ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ సిలువ చేత పట్టి ర్యాలీలో పాల్గొన్న భక్తులు లక్ష్మీవాడ నుండి కాట్రేనికోన సెంటర్ వరకు సుమారు 10 కిలోమీటర్లు కొనసాగిన ర్యాలీ కార్యక్రమం. ఆ పవిత్రమైన విలువ తరచి చూస్తే ప్రతి వృద్ధిలో ఉంది సిలువా. ఇంతటితో సమాప్తం. నమస్తే.